everyone, welcome to my home with us. This is Prasanthi. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న కిచెన్ టిప్స్ అనమాట. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. అప్పుడైతే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు కిచెన్ టిప్స్ కదా. కిచెన్ టిప్స్ అంటే ఏం లేదని చిన్న చిన్న టిప్స్ అనమాట. మనకి పంచదార చీమలు పట్టకుండా ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకోవాలి, అండ్ ఇంకొకటి రవ్వలు వాటిలో పురుగులు అవి పడతాయి కదా, అవి పురుగులు పట్టకుండా ఎట్లా సేవ్ చేసుకోవాలి వాటిని. మళ్ళీ మనకి అది ఓకే బియ్యము అట్లాంటివి ఏరుకుంటాము కడుక్కుంటాము, ఓకే రవ్వలు ఉప్మా రవ్వలు ఉంటాయి కదా, వాటికి పురుగు పడితే మనం ఏరుకోను లేము కడుక్కోను లేము, కడిగితే ఉప్మా లాగా రాదు అది. సో అందుకని చెప్పేసి వాటిని ఎలాగ మనం సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానమాట. ఓకే ఎవ్రీవన్, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, పంచదారలో కనుక మనం ఈ విధంగా లవంగాలు వేసుకుని పెట్టుకున్నట్లయితే పంచదారలోకి మనకి చీమలు అనేవి ఎక్కకుండా ఉంటాయి. అంటే చీమలు అంటే ఎర్ర చీమలు అట్లాంటివైనా సరే, లేదంటే ఒక్కొక్కసారి మనకి వింటర్ సీజన్లో వచ్చేసి ఎర్ర చీమలు వెళ్ళిపోతాయి, ఉండవు అనమాట. మనకి సమ్మర్లో వచ్చినట్లు ఎర్ర చీమలు రావు, నల్లగా ఇంత చిన్న చిన్నగా ఉంటే ఆ చీమలు వస్తాయి అనమాట. వాటిని పట్టుకున్న దులుపుతామన్నా కూడా అవి పోవు, పట్టుకుంటే బాగా అదొక రకమైన స్మెల్ వస్తాయి అనమాట. చాలా వరకు పోదనమాట ఆ స్మెల్ అనేది, మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది, బాగా హెడేక్ వస్తుంటుంది అనమాట ఆ స్మెల్ వచ్చినప్పుడల్లాను. సో అదనమాట, అలా రాకుండా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా మనం లవంగాలు అనేవి పంచదారలో వేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం పంచదారలు మళ్ళీ అది స్మెల్ అనేది పంచదార పడుతుంది, మనం పాలల్లో యూస్ చేసుకోవచ్చు, టీ కాఫీ ఎనీ యూస్ చేసుకోవచ్చు, ఏ మాత్రం మనకు టేస్ట్ అనేది ఏం మారదు, ఓన్లీ స్మెల్ మాత్రమే ఆ పంచదారలోకి దిగుతుంది. దానివల్ల మనకి చీమలు అనేవి ఎక్కకుండా ఉంటాయి. ఓకేనా. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే రవ్వ, మన ఉప్మా రవ్వలు ఉంటాయి కదా, ఉప్మా రవ్వల్లో అందులో మనం గోధుమ రవ్వ కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం వేపుకుని పెట్టుకోలేము. ఎందుకంటే ఉప్మా రవ్వ గోధుమ రవ్వ కనుక వేపుకుని పెట్టుకున్నామంటే ఉప్మా అనేది మనకి ఒక రకంగా ముద్దలాగా అయిపోతుంది అనమాట, పొడి పొడిగా ఉప్మా అనేది రాదు. సో అందుకని చెప్పేసి అప్పుడు మనం ఏం చేయాలంటే పురుగు అది పట్టకుండాను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుని పెట్టుకుంటారు కదా, ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నార్మల్గా ఎక్కువగా పురుగు పట్టే వాళ్ళకు కూడా అనమాట, అంటే తడి చేతులు అనేవి ఒక్కసారి అసలు తడి చేతులు అనేవి తగలకుండా చూసుకోండి. తడి చేతులు తగిలినట్లయితే మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అవి పురుగు అనేది పట్టేస్తాయి. తడి చేతిలో ఒకటి తగలకుండా చూసుకోండి. అండ్ దాంట్లో ఒక ఎండుమిరపకాయ అనేది వేసుకోండి. మనం ఏ రవ్వల్లో అయినా పప్పుల్లో అయినా పురుగు అనేది పట్టకుండా ఎండుమిరపకాయ వేసుకోండి. మనకు మీరు ఎప్పుడైనా చూసారు ఎండుమిరపకాయలకి త్వరగా పురుగు పట్టదు, ఎందుకు ఆ కారము ఆ ఘాటు ఉండటం వల్ల. సో అదేవిధంగా మనం ఈ పప్పుల్లో వేసుకున్నామంటే కనుక ఆ ఎండుమిరపకాయ వల్ల మనకి త్వరగా పురుగు అనేది రాదు, పుచ్చదనమాట పప్పులు కానీ రవ్వలు కానీ ఏదైనా. అలాగే ఇంకో రవ్వ ఉంటుంది కదా, వైట్ రవ్వ, ఆ రవ్వని ఏం చేస్తారంటే కొంచెం లైట్గా ఫ్రై చేసేసేయండి, ఏదైనా ప్యాన్లో వేసి హీట్ చేయండి. హీట్ చేస్తే దాంట్లో మనకి వైట్గా ఉండలుగా పురుగు వస్తూ ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది అనమాట మనం వేయించి పెట్టుకున్నట్లయితే. సో ఇదొక టిప్ అనమాట. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే కుంకుమ ఉంటుంది కదా, విడిగా ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ప్యాకెట్ల కుంకుమ అయితే మనం ఎందులోనో వేసుకుని దాన్ని దాచుకోవచ్చు. కానీ అలా కాకుండా ఊర్లలో పట్టించుకుంటారు, మిల్లు పట్టించుకుంటారు చాలామంది. నాకైతే బయట కొన్న కుంకుమ అయితే అస్సలు పడదండి, ఇక్కడ ఇదంతా ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు మిల్లు పట్టించుకున్న కుంకుమ అయితేనే వాడతాను. సో అది ఏంటంటే త్వరగా మనకి ఆ కుంకుమ కలర్లో నుంచి ఇటుక పొడిన రంగుల్లోకి వచ్చేస్తుంది. ఆ కుంకుమ అనేది పోతుంది అనమాట, అది అంతా దాంట్లో ఉన్నదంతా కూడా కలర్ అంతా కూడా పోతుంది. అలా పోకుండా ఉండాలంటే మనం దాన్ని గాజు సీసాలో పెట్టి కనుక నిల్వ చేసుకున్నట్లయితే 2 years అయినా 3 years అయినా మనకి ఆ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్గా ఫాలో అవ్వండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్స్ అనమాట. మీకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేసి మీకు షేర్ చేశాను అనమాట. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.